రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. 2 ఏళ్ల పాలన సంక్షేమం ఆక్రందన శీర్షికన ప్రధానమైన వార్త ఈరోజు మనకు కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం పూర్తిగా పాతరేసింది ఈ ప్రభుత్వం. ఆక్రందన కొనసాగుతోంది. బాధితుల్లో అలాగే పేద బడుగు బలహీన వర్గాల్లో పూర్తిగా ఆక్రందన, సంక్షేమంపై ఆధారపడి బతుకులు సాగించే వారంతా కూడా పూర్తిగా వారి జీవితాలు ఛిద్రమైపోయాయనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పా అంటూ ఒక కీలకమైన ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతున్న సందర్భం. మానవీయ కోణంలో కేసీఆర్ గారి హయాంలో అనేక సంక్షేమ పథకాల సమాహారం రాష్ట్రంలో కొనసాగింది. అభివృద్ధి పథంలో మెరుపు వేగం కొనసాగితే సంక్షేమంలో ఒక మానవీయ కోణం కొనసాగింది. అందుకే దేశ చరిత్రలో ఎప్పుడూ ఏ పాలకుడు ఆలోచించని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక ప్రతిష్టాత్మకమైన పథకాలు తెరపైకి వచ్చాయి, ప్రజలకు అందాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకోవాలంటే పెట్టుబడి సాయం అందించడం ఏకైక లక్ష్యం అనే ఒక సమున్నతమైన సంకల్పంతో కేసీఆర్ గారు తెచ్చిన రైతు బంధు పథకం అనేది దేశానికి ఆదర్శంగా నిలిచిన సందర్భం మనం చూసాం. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ పథకం కూడా ఇప్పుడు నీరుగారుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక రకాల పథకాలు కేసీఆర్ గారి హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలకన్నీ కూడా ఇప్పుడు వరుసగా ప్రభుత్వం పాతరేస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలను నిలిపివేస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా ఇచ్చిన కొత్త గ్యారంటీలు కావచ్చు, 420 హామీల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకు కూడా సమాధి కట్టడంతో ప్రజల బతుకు ఛిద్రమవుతున్న సందర్భం ఉందని ఈరోజు మనం ఈ కథనంలో చూస్తూ ఉన్నాం. 2 ఏళ్లుగా గర్భిణీలు అలాగే బాలింతలకు కనీసం ఆ స్కీమ్లు కూడా అందట్లేదు, సాయం కూడా అందట్లేదు. ఆనవాళ్ళు చెరిపేసి ఆతృతతో మానవత్వాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం మర్చిపోయింది. బడి పిల్లలకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కావచ్చు, సామాజిక వర్గాలకు చేసిన సాయం కూడా నిలిపివేయడంతో వారంతా కూడా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కేవలం మభ్యపెట్టే ప్రయత్నాలు, 2 ఏళ్లుగా ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేసే కుతంత్రాలు తప్ప ఎక్కడ కూడా ఒక పరిపాలన కావచ్చు, ప్రణాళిక కావచ్చు, పథకాల అమలుపై సమీక్ష కావచ్చు లేకపోవడం అనేది కూడా ప్రధానంగా ఈ 2 ఏళ్ల పాలనలో కనిపిస్తుంది అనేది కూడా ఈ కథనంలో మనం చూడవచ్చు. కేవలం ముచ్చట్లు చెప్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపే విధానం ఇది కాదు. వాస్తవానికి కేవలం అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం అవే అబద్ధాలను నమ్ముకొని ముందుకు సాగుతోంది తప్ప ప్రజల జీవితాలను మార్చాలన్నా, ప్రణాళికలు అమలు చేయాలన్నా, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నా తపన కానీ, తాపత్రయం కానీ, ఆలోచన కానీ ప్రభుత్వానికి ఏ కోశన లేదనేది ఈ 2 ఏళ్ల పాలన రుజువు చేస్తుందనే అంశం కూడా ఈ కథనంలో మనకు కనిపిస్తూ ఉంది. పాలనలో రాజనీతిజ్ఞత కాదు, చివరికి విజ్ఞత కూడా కరువైంది. గతంలో ఒక దార్శనికమైన పాలన, విజన్తో కూడిన పాలన, భవిష్యత్ తరాలకు కూడా బంగారు బాటలు వేసే పాలన కొనసాగితే కనీసం రాజనీతిజ్ఞత కాదు కదా, చివరికి విజ్ఞత కూడా కరువైపోయింది ఈ పరిపాలనలో అనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. దార్శనికత ఇక్కడ కూడా ఏ కోశాన లేదనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచిందని ప్రజలు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది ఈ కథనం సారాంశంగా మనం చూడవచ్చు. పాలన పూర్తిగా సంక్షేమం పడకేసింది, అభివృద్ధి ఆగిపోయింది. చివరికి పరిపాలన కూడా గాడి తప్పిన నేపథ్యంలోనే ప్రజలకు రిక్తహస్తం తప్ప అభయహస్తం అందే పరిస్థితి లేదు. అభయహస్తం పేరిట మేనిఫెస్టోను రూపొందించారు కానీ చివరికి ప్రజల చేతికి రిక్త హస్తాన్ని అందించారు. ప్రజలకు ఒరిగిందేమీ లేదు, ప్రజలకు మంచి చేసిందేమీ లేదు. చివరికి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో 2 ఏళ్ల పాలనలో జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆధారాలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రజల ముందు వాస్తవాలను బయటపెట్టిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఈ క్రమంలో అప్పుల భారాన్ని పెంచుతూ ఉన్నారు, ఆదాయాన్ని పూర్తిగా గండిగొట్టేలాగా ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి గత 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తే ఉన్న పథకాలను కూడా ఊడగొట్టి పేదల బతుకులను ఆగం చేస్తున్నారనేది మనం ఈ కథనంలో ప్రధానంగా చూడవచ్చు. ఇక మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. అన్నం పెట్టే రైతులం కన్నీళ్లు పెడుతున్నామని చెప్పేసి ఒక రైతు ఆవేదన సెల్ఫీ వీడియో తీసుకుంటూ, పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న దారుణమైన బాధాకరమైన సంఘటనకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కౌలు రైతులను ప్రభుత్వమే పట్టించుకోవాలని చెప్పేసి తన ఆక్రందనను ఆ రైతు వినిపించాడు. ఖమ్మం జిల్లా కౌలు రైతు మరణ వాంగ్మూలం. తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతు
కౌలు కట్టలేక అప్పు తీర్చలేక పూర్తిగా ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన దృశ్యం. రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం కొనసాగుతోంది. 700 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే అనేక మంది కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం కౌలు రైతులను కూడా ఆదుకుంటుంది తప్పకుండా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో గ్యారంటీల్లో హామీ ఇచ్చి చివరికి కౌలు రైతులను కూడా మోసం చేసింది ప్రభుత్వం అని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ చివరికి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. ఆ బాధాకరమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. అందరినీ కలిసి వేస్తున్న కౌలు రైతు సెల్ఫీ వీడియో అంటూ ఈ రకంగా తన ఆవేదనను తన ఆక్రందనను తెలియజేస్తూ చివరి ప్రజలకు అన్నం పెట్టే రైతులం బాధపడుతున్నాం, కన్నీళ్లు పెట్టుకుంటున్నాం, మమ్మల్ని పట్టించుకోరా, కనికరించరా అని రైతు చివరికి తన ప్రాణాలు వదలడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిన అంశం. ఆ సెల్ఫీ వీడియో కూడా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అందరూ కూడా చూసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి, బాధపడిన సందర్భం, విషాదంలో రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో బాధపడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఈ రైతుల మరణ మృదంగాన్ని ఆపాలి, రైతులతో పాటుగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. పూర్తిగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చివరికి పంటలు నష్టపోయి దిగుబడి రాక ఓవైపు నష్టపోతే మరోవైపు చేతికందిన పంటను అమ్ముకుందామంటే కూడా మార్కెట్లో కొనుగోలు చేసే దిక్కు లేకపోవడం, మద్దతు ధర రాకపోవడం, చివరికి కౌలు కూడా కట్టే పరిస్థితి లేకపోవడం, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతు పూర్తిగా ఛిద్రమైపోతున్నాడు. వ్యవసాయంలో పూర్తిగా సంక్షోభం చుట్టుముట్టిన నేపథ్యంలో రైతు పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా మారిన నేపథ్యంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి వీటికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనే ఆవేదనను ఆ రైతు తన బాధలో తన సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన అంశం మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. రెండు అంశాలు చూద్దాం. హిల్ట్ పాలసీపై మరో కీలకమైన కథనం కనిపిస్తూ ఉంది. హిల్ట్కు ఒక కొత్త ముసుగును తొడుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే వార్త. హైదరాబాద్లో అత్యంత విలువైన దాదాపు 9,292 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన అంశం ఇది. ఈ భూములను, పారిశ్రామిక భూములను తెగనమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముసుగు వేస్తోందనే అంశం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఆపసూపాలు పడుతుందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవల ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని, ప్రభుత్వ సంపదను లూటీ చేస్తోందనే అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన అంశం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భాన్ని మనం చూసాం. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇది అని చెప్పేసి కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన అంశం అనేది ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంలో తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఆపసోపాలు పడుతోంది, కొత్త ముసుగు తొడుగుతోందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. జీవో 27 విధాన ప్రకటనమని మాత్రమే బుకాయింపు, అనుబంధంగా 2 కవరింగ్ జీవోలు ఇచ్చేలాగా నిర్ణయం అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. మభ్యపెట్టేందుకు అధికారుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం కవరింగ్కు యత్నాలు, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉత్తర్వులు విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ వ్యవహారం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ భూ దందాకు సంబంధించిన అంశం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడేయడం, ఇరకాటంలో పడేయడంతో దీని నుంచి బయటపడేందుకు రకరకాల కొత్త ఎత్తుగడలు, కొత్త ముసుగులు తొడుగుతుందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 2 కవరింగ్ జీవోలు ఇవ్వడం, కవర్ చేసేందుకు, దీంతో పాటు మభ్యపెట్టేందుకు ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం, చివరికి ఇంప్లిమెంటేషన్ ఉత్తర్వులు విడుదల చేసేలాగా ఒక ప్రణాళికను, ఒక వ్యూహాన్ని ప్రభుత్వం రచిస్తుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బట్టబయలైన నేపథ్యంలో దీనిపై రాహుల్ గాంధీ స్పందించాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించిన అంశం మనం చూస్తున్నాం. దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఎవరు ఊహించని విధంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి తెరలేస్తున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అధినాయకుడు తప్పకుండా ముఖ్య నేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేశారు కేటీఆర్ గారు. ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అందరూ ఇక్కడ తీవ్ర స్థాయిలో దీనిపై ధ్వజమెత్తుతూ ఉంటే, ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు మీరు కనీసం దీనిపై ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు? దేశంలోని అతిపెద్ద కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. 5 లక్షల కోట్ల అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టేనా, అందుకే మీరు స్పందించట్లేదా అని చెప్పి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్ గారు. కాంగ్రెస్ అనుయాయులకు కారు చౌకగా ప్రభుత్వ భూమి అందించేందుకే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారా? 1,000 కోట్ల ఆస్తుల మార్పిడికి
కేవలం 45 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను అనుమతులను చివరికి వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టాలన్న ఈ వేగం వెనుక అవినీతే ప్రధాన కారణమా? తప్పకుండా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం మీ పైన ఉంది. దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా దీన్ని గమనిస్తూ ఉన్నారు. అబద్ధాలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత 2 ఏళ్ల పాటు కనీసం తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడని మీరు ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వస్తే ఎందుకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకునిగా, పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా ఎందుకు దీనిపై స్పందించరు? కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా తెలంగాణ ఆస్తిని ఏటీఎంగా మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఈ 5 లక్షల కోట్ల కుంభకోణంపై తప్పకుండా ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ అంటూ కీలకమైన లేఖ నిన్న రాశారు. ఆ లేఖకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షి పత్రికలు కూడా మనం చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించిన కథనం, ప్రజల ఆస్తిని కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చేశారంటూ, మార్చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తోంది. దీనికి ఒప్పుకోబోమని చెప్పి కేటీఆర్ వెల్లడి. హిల్ట్ పాలసీ, కాంగ్రెస్ 5 లక్షల కోట్ల కుంభకోణం, రాహుల్ గాంధీ స్పందించకుంటే ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్టే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పేసి వెల్లడించిన విషయం కూడా మనకు కనిపిస్తోంది. రాహుల్కు బహిరంగ లేఖలో కేటీఆర్ అంటూ ఈ కీలకమైన కథనం మనకు సాక్షి పత్రికలు కూడా మనం చూడొచ్చు. ఇక ఈనాడులో చూద్దాం. ఈనాడులో కూడా ప్రధానంగా రాహుల్ హిల్ట్ కుంభకోణంపై స్పందించండి, కాంగ్రెస్ అగ్రనేతకు కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కేటీఆర్ గారు రాసిన లేఖకు సంబంధించిన సమగ్రమైన వివరాలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మనకు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట ఈ మొత్తం కుంభకోణానికి తెరలేపారు. కాబట్టి దీనిపై సమాధానం చెప్పాల్సింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనికి తప్పకుండా బాధ్యత వహించాలి. ఆయన కూడా స్పందించాలి. ఒకవేళ ఆయన స్పందించకపోతే తప్పకుండా ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టేననే ప్రజలు కూడా నమ్ముతారు. తప్పకుండా ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారంపై స్పందించి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు సంబంధించిన ఆస్తి కాదు, అస్తిత్వం హైదరాబాద్. ఆ హైదరాబాద్ అస్తిత్వాన్ని, హైదరాబాద్లోని విలువైన భూములను కాపాడుకునేందుకు మరో పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి సిద్ధంగా ఉంది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఈ లేఖలో కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం అన్ని పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే హైదరాబాద్లో భూమి అనేది ఒక విలువైన సంపద. దేనైనా సృష్టించవచ్చు కానీ భూమిని సృష్టించలేం. ఆ భూమికి సంబంధించిన అవసరాలు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన విద్యాలయాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, చివరికి ప్రజలకు లంగ్ స్పేస్ను కల్పించే కీలకమైన పార్కులు, ఆ దిశగా ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు ఉండాలి తప్ప ఈ విలువైన సంపదను, వెలకట్టలేని సంపదను తెగనమ్ముకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుంది? కనీసం పీల్చడానికి కూడా గాలి కూడా మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక కోణంలో, పర్యావరణ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి తోడుగా ఇటీవల మనం చూసాం ఇదే అంశానికి సంబంధించిన వరుస కథనాలు నమస్తే తెలంగాణలో. పర్యావరణానికి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజారోగ్యానికి కూడా ఇది పెను సవాల్గా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు దశాబ్దాల పాటు కాలుష్యకారకమైన పరిశ్రమలు కొనసాగిన ప్రాంతాల్లో జనావాసాలకు ఇప్పుడు అవకాశం కల్పిస్తే, అక్కడ అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కానీ జనావాసాలు కనుక నిర్మిస్తే అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఇప్పటికే కలుషితమైపోయాయని చెప్పేసి అనేక రకాల అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని తాగినా, నీటిని వాడినా ప్రజల జీవితాలు ఏం కావాలి, భవిష్యత్ తరాలు ఏం కావాలి, అలాంటి ప్రాంతాల్లో మీరు జనావాసాలకు ఎట్లా అనుమతి ఇవ్వాలని ఆలోచన చేశారు? దానిపై కూడా కనీసం వివిధ రకాల కమిటీలు కావచ్చు, వివిధ రకాల అధ్యయనాలు కూడా జరగకుండా కేవలం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, చివరి క్షణంలో దాన్ని క్యాబినెట్లో పెట్టడం అనేది కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు అన్ని వివరాలతో కూడిన లేఖను ప్రజాక్షేత్రంలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అనేక రకాల అనుమానాలను కూడా పూర్తిగా సమీకరించి వాటన్నిటిని కూడా లేఖలో పొందుపరిచిన సందర్భం. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తన లేఖలో డిమాండ్ చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు మనం చూద్దాం. జీవో 46లో అనేక తప్పులు, 5వ పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందంటూ నిన్న బీసీ కమిషన్ చైర్మన్ డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితం, అది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లను ఎలా సిఫార్సు చేస్తుందని చెప్పేసి చైర్మన్
ఇక్కడ సూటిగా ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలు, రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీసీ కమిషన్ చైర్మన్ డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న అంశంగా మనకు కనిపిస్తోంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మనం చూసాం. దానిపై పెద్ద ఎత్తున బీసీల రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కుదించేశారు, తగ్గించారు. బీసీలకు వెన్నుపోటు పొడిచారు. కనీసం 17% రిజర్వేషన్లు కూడా దక్కని పరిస్థితి. అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ రిజర్వేషన్లు కూడా దక్కట్లేదు. ఇతర అనేక రకాల హామీలు కూడా అమలు చేయకుండా బీసీలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని ఇప్పటికే బీసీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల ఆందోళన కూడా కొనసాగిస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఏకంగా బీసీ కమిషన్ చైర్మన్ సూటిగా లేవనెత్తిన ఈ అంశం ఏదైతే ఉందో, జీవో 46లో అనేక తప్పులు దొర్లాయనే అంశం ఏదైతే ఉందో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ మొత్తం వ్యవహారంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు కాబట్టి ఈ మొత్తం తప్పులు జరిగాయనే అంశం ఇక్కడ ప్రధానంగా మరోసారి వివాదానికి తెరలేపుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 5వ పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని చెప్పేసి కమిషన్ తప్పు పట్టిన సందర్భం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అది కేవలం బీసీ రిజర్వేషన్లకే డెడికేటెడ్ కమిషన్ కూడా పరిమితమైన పరిస్థితి. అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎలా సిఫార్సు చేసిందని కూడా ఇక్కడ లేవనెత్తిన ప్రశ్న అనేది ఇప్పుడు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఈ లోటుపాట్లను సవరించేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మరోసారి కొత్త వివాదానికి తెరలేపుతున్న పరిస్థితి. ఇప్పటికే దీనిపై బీసీ సంఘాలన్నీ కూడా మండిపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ చైర్మన్ కూడా దీన్ని తప్పుపట్టిన పరిస్థితుల్లో ఏం జరగబోతోంది, ఏం పరిణామాలు ఎట్లా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. ఇక ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా మనకు కనిపిస్తోంది న్యూ డిస్కమ్ ఏ కాంగ్రెస్ ప్లాయ్ ఫర్ మోర్ లోన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. కొత్త డిస్కమ్లకు సంబంధించిన ఏర్పాటు వెనుక ప్రధానంగా కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ టు షిఫ్ట్ డెట్స్, అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఫ్రమ్ టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ టు ద న్యూ ఎంటిటీ అంటూ ఈ వార్త. ప్రభుత్వం ఈ రాయితీలు కావచ్చు, సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలు కావచ్చు, రాయితీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కొత్త డిస్కమ్కు మార్చాలనే ఒక ఆలోచన, అలాగే కొత్త లోన్లను తీసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, చివరికి రాయితీలకు సంబంధించి కావచ్చు, విద్యుత్ అంశానికి సంబంధించి కావచ్చు, గతంలో ఇచ్చిన హామీలను కూడా పాతరేసే ఒక ప్రయత్నం జరుగుతుందా? దీంతోపాటు కేసీఆర్ గారు అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్ రైతాంగానికి, వ్యవసాయానికి ఏదైతే అందించారో దానికి కూడా ఏదో రకంగా తూట్లు పొడిచే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ల్యాండ్ స్కామ్, కేటీఆర్ క్వశ్చన్స్, రాహుల్స్ సైలెన్స్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. Demanding accountability from Congress leader Rahul Gandhi over the Hyderabad new industrial land transformation policy announced by the Chief Minister. K.T. Ramarao on Sunday flagged a potential 5 lakh crore loss to the state, alleging that the prime public industrial lands were being converted into private real estate bonanzas అంటూ మండిపడ్డారు. పూర్తిగా ఒక రియల్ ఎస్టేట్ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ప్రజల ఆస్తి, తరగని సంపద, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 10,000 ఎకరాలు దాదాపు ఆ భూములను భవిష్యత్ తరాలకు అందించాల్సింది పోయి, వాటిని ఏదో రకంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాడాల్సింది పోయి, చివరికి రియల్ ఎస్టేట్ దందాలు చేయడం అత్యంత దారుణం. దీనిపై ఎందుకు మీరు స్పందించట్లేదు? దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతున్నట్టుగా అంచనాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులుగా మీరు దీనిపై స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ కేటీఆర్ గారు సూటిగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ లేఖ రాసిన అంశం కూడా ఈరోజు మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తాం.